ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము: నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము. లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనము. మనం దేవుని నుండి ఎంత దూరమైనా సరే ఆయన మనలను క్షమించి తిరిగి స్వాగతించడమే కాకుండా మనలను పునరుద్ధరించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. తద్వారా మనం ఆయనను ప్రేమించవచ్చు, సేవించవచ్చు, మహిమపరచవచ్చు. మనం ఎప్పుడూ దేవునికి దూరంగా లేము. ఆయన ప్రేమగల చేతులు మన కొరకు విశాలంగా తెరచి ఉన్నాయి. ప్రార్థన. తండ్రి, నా పట్ల నీ అంతులేని దయ, సహనానికి వందనాలు. నీ శాశ్వతమైన ప్రేమను నేను విశ్వసించగలిగినందుకు వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.